సంక్రాంతి సీజన్ని నందమూరి నటసింహం బాలకృష్ణ సెంటిమెంట్గా భావిస్తారు. ఈ సీజన్లో ఆయన నటించిన చిత్రాలు ఎక్కువ శాతం సంచలన విజయాలు అందుకున్నాయి. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య ఈ ఏడాది మరో మూవీతో రానున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య కెరీర్లో సంక్రాంతికి ఇప్పటి వరకు విడుదలైన సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం. గతంలో బాలకృష్ణ నటించిన చాలా సినిమాలు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యాయి. ఇప్పటి వరకు ఆయన 108 సినిమాల్లో నటిస్తే వాటిలో 22 చిత్రాలు సంక్రాంతి పండక్కే థియేటర్లలోకి వచ్చాయి. అందులో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలే సాధించాయి. అందుకే బాలయ్యకు సంక్రాంతి హీరో అనే పేరొచ్చింది. ఇప్పుడు తన 109వ సినిమాతో మరోసారి ఫెస్టివల్ బరిలో దిగుతూ ఉండటం, నటసింహం ఈ మధ్య మంచి ఫామ్ లో ఉండటంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో నటించిన వేములవాడ భీమకవి సినిమా 1975లో సంక్రాంతికి రిలీజ్ అయింది. ఆ తర్వాత దానవీర శూరకర్ణ 1977లో, అనురాగదేవత 1982లో విడుదలయ్యాయి. కాకపోతే వీటిల్లో ఆయన తండ్రి ఎన్టీఆర్ మెయిన్ హీరో. బాలయ్య సోలో హీరోగా మారిన తర్వాత డిస్కో కింగ్ మూవీ 1984లో తొలిసారిగా పొంగల్ సీజన్లో వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే క్రమంలో ఆత్మబలం, భార్గవరాముడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, ప్రాణానికి ప్రాణం సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ ని మూటగట్టుకున్నాయి. 90వ దశకంలో బాలయ్య నటించిన వంశానికొక్కడు, పెద్దన్నయ్య సినిమాలు సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టాయి. సమరసింహారెడ్డి చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నరసింహానాయుడు మూవీ బ్లాక్ బస్టర్ అవగా వంశోద్ధారకుడు, సీమసింహం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. లక్ష్మీ నరసింహ 2004లో హిట్ స్టేటస్ సాధించగా, ఒక్కమొగాడు 2008లో, పరమవీరచక్ర 2011లో బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా మారాయి. 2016 నుంచి 2019 వరకు బాలయ్య ప్రతి ఏడాది సంక్రాంతికి ఒక సినిమా ఉండేలా చూసుకున్నారు. అయితే డిటెక్టర్ యావరేజ్ ఫలితాన్ని అందుకోగా, గౌతమీపుత్ర శాతకర్ణ సీజన్ను క్యాష్ చేసుకుని హిట్ అనిపించుకుంది. జైసింహ పరాజయం చెందగా ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ డిజాస్టర్ అయింది. ఇక చివరగా 2023 పొంగల్కొచ్చిన వీరసింహారెడ్డి చిత్రం ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో 2025 ఫెస్టివల్ సీజన్లో డాకు మహారాజు మూవీ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలయ్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, ప్రజ్ఞా జైస్వాల్ మహిళా పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను తట్టుకొని బాలకృష్ణ మూవీ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.